నమస్కారం, ఏవీ న్యూస్కి స్వాగతం. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రుల ఓటును వినియోగించుకోవాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి స్టేషన్ ఘనాపూర్ ఆర్డీఓ వెంకన్న అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో డిఎస్ వెంకన్న మీడియా మిత్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ, ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలు అన్ని విధాలుగా సజావుగా జరిగినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అధికారులకు, సిబ్బందికి, ఓటర్లకి, మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి లోపాలు లేకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యంత పోలింగ్ 78.77% పార్లమెంట్ సెగ్మెంట్లోని స్టేషన్ ఘనాపూర్ నెంబర్ 1గా నిలిచిందని తెలిపారు. అలాగే ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుపుతూ దానికి సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించారు. డివిజన్ పరిధిలోని స్టేషన్ ఘనాపూర్ మండలంలో 2027, జత్గాడ్లో 1512, సిల్పూర్లో 1144, పాలకుర్తిలో 2495, కొడకండ్లలో 1035, మొత్తం డివిజన్లో 8543 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, వారికి త్వరలోనే స్విప్పులు అందజేస్తామని అన్నారు. పట్టభద్రుల ఓట్లు వినియోగించుకోవాలని కోరారు. జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని అనుమతులు తనతో పొందాలని అన్నారు. ఎవరైనా ఎన్నికల కోడ్ నిబంధనల విరుద్ధంగా పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తం 10 పిఎస్లు అంటే మన కాన్స్టిట్యూన్సీలో మొత్తం 10 పిఎస్లు ఉంటాయి. మన డివిజన్లో 10 కాన్స్టిట్యూన్స్, మన డివిజన్లో 10 పిఎస్లు. దాంట్లో ఏంటంటే గన్పూర్లో 3 పిఎస్లు ఉంటాయి. పోలింగ్ స్టేషన్ 3 గన్పూర్లో, చిల్పూర్లో 1, జఫర్గఢ్లో 2 పిఎస్లు, పాలకుర్తిలో 3 పిఎస్లు, కొడకండ్లో 1, మొత్తం కలిపి 10 పిఎస్లు అండి. మన ఓటర్స్ ఎంతమంది అంటే గన్పూర్లో 2027 మంది, 2027 మంది మన గన్పూర్లో ఉంటారు. అదేవిధంగా చిల్పూర్లో 1624 మంది ఉంటారు ఓటర్లు, జఫర్గఢ్లో 1512 మంది ఉంటారు, పాలకుర్తిలో 2495 మంది ఉంటారు, కొడకండ్లలో 1305 ఉంటారు. అక్కడ టోటల్ వీళ్ళు మన గ్రాడ్యుయేట్స్ ఇక్కడ మన డివిజన్లో 27వ తారీఖు వాళ్ళకు ఓటింగ్ ఉంటుంది. ఇక్కడ 5వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. 27వ తారీఖు ఓటింగ్ ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్సీ ఓటింగ్. 5వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. 8543 మంది ఉన్నారు. 8543. గన్పూర్ వచ్చేసి 2027, చిల్పూర్ వచ్చేసి 1144, జఫర్గఢ్ వచ్చేసి 1512, పాలకుర్తి 2495, కొడకండ్ల 1305, జఫర్గఢ్ కొడకండ్ల 8543. ఇప్పుడు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కూడా పర్మిషన్స్ కూడా ఏఆర్ఓ ఇస్తారు. నేను ఏఆర్ఓగా డిజిగ్నేట్ అయినా కాబట్టి ఇక పర్మిషన్స్, ర్యాలీలు, మీటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, ఎమ్మెల్సీ క్యాండిడేట్స్కి. పోలింగ్ టైం డిఫరెంట్ ఉంటుంది కదా, 8 to 4 కౌంటింగ్ మాత్రం అక్కడే ఉంటుంది. మనకు నల్గొండలోనే కౌంటింగ్ ఉంటుంది. బ్యాలెట్ ద్వారానే మనం ఓటింగ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే 52 మంది కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు మనకి ఇప్పుడు ఎమ్మెల్సీకి. 52 మంది ఉన్నారు ఇప్పుడు ఫైనల్గా. 52 మంది కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ అయ్యారు. మనకు ఇక్కడ మళ్ళీ అమల్లో ఉంటుంది. ఇప్పుడు 144 సెక్షన్ కానీ మళ్ళీ మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. అది జూన్ 6వ తారీఖు వరకు మన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఎలాంటి అంటే పర్మిషన్ లేకుండా ర్యాలీలు కానీ, మీటింగ్స్ కానీ ఎలాంటి జరగకూడదు, ఇక్కడ జరగవద్దు. ఏఆర్ఓ ఎమ్మెల్సీ కాన్ఫరెన్స్ నల్గొండ. మన డివిజన్లో మొత్తం 8400 543 ఓటర్స్ ఉన్నారు మన దగ్గర. మండల వారికి చూసుకుంటే మనం గన్పూర్లో 2027 మంది ఉన్నారు మన పట్టభద్రులు. అదేవిధంగా చిల్పూర్లో 1144 మంది ఉన్నారు.
జఫర్గఢ్లో 1512 మంది ఉన్నారు. పాలకుర్తిలో 2495 మంది ఉన్నారు. అదేవిధంగా కొడకండ్లలో 1305 మంది మనకు గ్రాడ్యుయేట్స్ పట్టదారులు పట్టభద్రులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు రేపు 27వ తారీఖు వాళ్ళ ద్వారా ఓటింగ్ ఉంటుంది. 27వ తారీఖు ఇక్కడ. అదేవిధంగా రేపు 5వ తారీఖు నెక్స్ట్ మంత్ జూన్ 5వ తారీఖున కౌంటింగ్ ఉంటుంది ఆర్ఓ ఆఫీసు నల్లగొండలో. ఇది కోడ్ కూడా అమల్లో ఉంటుంది మనకు. తర్వాత ఇక్కడ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వాళ్ళ పర్మిషన్స్ ఏఆర్ఓ ద్వారా ఉంటుంది. ర్యాలీలు కానీ పర్మిషన్స్ కానీ మీటింగ్స్ కానీ ఏముంటే కూడా ఆర్ఓ ఇస్తారు, ఇక్కడ ఏఆర్ఓ ఇస్తారు. అదేవిధంగా ఈ కోడ్ ఉంది కాబట్టి ఎలాంటి మీటింగ్స్ కానీ ర్యాలీలు కానీ వితౌట్ పర్మిషన్ ఎవరు చేయొద్దని చెప్తున్నాను, ఆదేశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ.